నమస్కారం ఫ్రెండ్స్, ఇది స్కిల్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్న వ్యక్తి ఒక సాధారణ మనిషి కాదు, ఒక నిజమైన కరాటే మాస్టర్. చిన్న వయసులోనే కష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వదలకుండా కరాటేనే తన జీవితం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఎంతోమంది. ఈ మాస్టర్ గారు మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఒక్కసారి కరాటే మీద ప్రేమ పుట్టాక ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. రోజుకు గంటల తరబడి ప్రాక్టీస్, డిసిప్లైన్, హార్డ్ వర్క్ ఇవే ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నా పేరు వెంకటేష్ దేవరకొండ, కరాటే మాస్టర్ని, బ్లాక్ బెల్ట్ 7th డాన్. మాది జన్మస్థలం వచ్చేసి కర్నూలు జిల్లా వెలుగోడు, రాయలసీమ. అక్కడి నుంచి మన ప్రకాశం జిల్లాకి వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ని విద్యార్థులకు నా ఆధ్వర్యంలో ఇప్పటికీ కొన్ని లక్షల మంది విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు అటు ప్రభుత్వ ఉద్యోగస్తులుగాను, అటు టీచర్స్ విభాగంలో గాను అన్నింటిలో స్థిరపడ్డారు. ఎంతో క్రమశిక్షణగా వారి ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదపడుతుందని మన పూర్వ విద్యార్థులు అనేకమైన టోర్నమెంట్లలో మరి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా కలిగిన ఉపయోగాల గురించి చెప్పడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఆయన ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు, అవార్డులు సాధించారు, చాలామందికి ఆత్మరక్షణ నేర్పిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి కఠినమైన శిక్షణే మనల్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. ఈ మాస్టర్ గారు చెప్పేది ఒక్కటే: శరీరం బలంగా ఉంటేనే జీవితం బలంగా ఉంటుంది. గత 32 సంవత్సరాల నుంచి నేను జాతీయ అంతర్జాతీయ స్థాయి కరాటే కుంఫు ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మెడల్స్కి అనేకమైన మెడల్స్ సాధించడం జరిగింది. ఓకే, అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడం జరిగింది. నా జీవితంలో ఒక మరవలేని ఒక సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే, ఒకసారి ఒక మంచం మీద చిన్నప్పుడు కూర్చుంటే, మీరు మా మంచం మీద కూర్చొద్దు, లెగవండి అని లేపినటువంటి సంఘటన నా మనసును ఎంతో తొలిచివేసింది. ఆ రోజు నుంచి ఏదో ఒక రంగంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మార్షల్ ఆర్ట్స్ రంగాన్ని ఎన్నుకొని దాంట్లో ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాము చిన్నప్పుడు. ఎందుకంటే మాది చాలా మొదటగా పూర్ ఫ్యామిలీ. క్రమక్రమంగా నేను ఈ మార్షల్ ఆర్ట్స్ రంగంలోకి ప్రవేశించిన తర్వాత మరి గురువు గారికి ఫీజు కట్టలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ప్రతి ఆధారం కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ మరి ఫీజు అనేది సంపాదించుకొని ఫీజు కోసం గురువుకి ఫీజు కడుతూ ఈ మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చేశాము. జీవితంలో ప్రతి ఒక్క మనిషి మరి ఏదైనా విజయం సాధించాలంటే మనం ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఆ గోల్లో మనం ప్రయాణం చేస్తే సాధించలేదంటూ ఏం లేదు. సంఘటన కూడా జరిగింది. బిల్డింగ్ నుంచి నేను కింద పడడం జరిగింది. అప్పుడు నాకు మానసికంగా కొద్దిగా ఏకాగ్రతగా ఉండేవాని కాదు. ఎప్పుడైతే ఈ మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రవేశించానో చక్కగా ఏకాగ్రత, ఆత్మరక్షణ, ఆరోగ్యంతో పాటు కొన్ని లక్షల మందికి ఈ విద్యను బోధించేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఫ్రెండ్స్, ఇలాంటి నిజమైన హీరోల కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి స్పెషల్ స్టోరీస్ కోసం స్కిల్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. నమస్తే.